హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మనకైతే శ్రావణ మాసం వచ్చేసింది కదండీ! ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ డే. సో, నేను పూజా సామాగ్రి క్లీనింగ్ అండ్ దేవుడి ఫొటోస్ క్లీనింగ్ అవన్నీ షేర్ చేస్తానండి. నిన్న అమావాస్య కదండీ! నిన్న వెడ్నెస్డే అమావాస్య, అందులో గ్రహణం కూడా అన్నారు కదండీ! సో, నిన్న మనం పూజా సామాగ్రి దేవుడి ఫొటోస్ ఏమీ క్లీన్ చేయలేదు. అందుకే ఈరోజు క్లీన్ చేసుకుంటే రేపు ఫస్ట్ ఫ్రైడే కాబట్టి పూజ మంచిగా చేసుకోవచ్చండి. మళ్ళీ రేపు ఫ్రైడే కాబట్టి మనం రేపు క్లీన్ చేసుకోవడానికి ఉండదండి. సో, ఈరోజు నేను పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తానండి. ముందుగా అయితే దేవుడి సామాగ్రి మొత్తం పీతాంబరి పౌడర్తో క్లీన్ చేశానండి. తర్వాత నేను వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ ఒక బాక్స్లో పెడతానండి. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, అవి కూడా తీసి పీతాంబరి దానితో క్లీన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కలశం, పెద్ద కుందులు, ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేస్తానండి. సో, అవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి దేవుడు మొత్తం గ్లాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేశాను కదండి, అలాగే దేవుడి విగ్రహాలు అవి కూడా చేశానండి. చూడండి ఫ్రెండ్స్, పీతాంబరి పౌడర్తో ఎలా మెరుస్తున్నాయో. తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ మిగిలిపోయాయండి. చూడండి ఫ్రెండ్స్, అవి కూడా తీసి మంచిగా క్లీన్ చేశానండి. మొత్తం వెట్ క్లాత్తో తూడ్చానండి. తర్వాత దేవుడి మందిరం కూడా మొత్తం పచ్చకర్పూరంతో తూడ్చానండి. చూడండి ఫ్రెండ్స్, దేవుడి విగ్రహాలు అన్నీ తీసేస్తే నా పూజా మందిరం ఎలా ఉందో చూడండి. నా పూజా మందిరానికి నేను చేపించుకున్నానండి. దానికి నేను పైనంగా స్టిక్కర్ వేసేసి పెయింట్ వేశానండి. తర్వాత మందిరం అంతా క్లీన్ చేసుకున్నాక దేవుడి ఫొటోస్కి మొత్తం గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎక్కడ ఫొటోస్ అక్కడ పెట్టేశానండి. సో, నా పూజా మందిరం మొత్తం శ్రావణ మాసంకి మొత్తం క్లీన్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.